హాయ్ హలో నమస్తే అండి. మేము రీసెంట్గా వారణాసి విజిట్ చేసామండి. వారణాసిలో దర్శనం అయిపోయిన తర్వాత ప్రయాగకు వచ్చాము. ప్రయాగలో ఎంతో ఫేమస్ అయినటువంటి శక్తిపీఠం ఉంది అని చెప్తే దాన్ని దర్శించడానికని వచ్చామండి. ఈ శక్తిపీఠం వచ్చేసి సతీదేవి అంటే పార్వతీదేవి శరీర భాగాలు పడిన వాటినే మనం శక్తిపీఠాలని పిలుస్తామని అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో పార్వతీదేవి శరీరం నుండి వేళ్ళు, ఆమె చేతి వేళ్ళు పడిన ప్లేస్గా దీన్ని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని అలోపి అమ్మవారు అని కూడా పిలుస్తారండి. ఈ శక్తిపీఠాల కథ విషయానికి వచ్చినట్లయితే పార్వతీదేవి శివుడిపై కోపించి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళి అక్కడ అవమానానికి గురవుతుంది. తన శరీరానికి జరిగిన అవమానంతో ఆమె యజ్ఞంలోకి దూకి మరణిస్తుంది. శివుడు దుఃఖించి సతీదేవి దేహాన్ని మోస్తూ కోపంతో తిరుగుతాడు. దేవతలు సతీదేవి దేహాన్ని రక్షించమని విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో దేహాన్ని ఖండాలుగా విభజించారు. సతీదేవి శరీరంలోని ఈ ఖండాలు ఒక్కొక్క ప్రదేశంలో పడతాయి. ఈ ఖండాలు పడినటువంటి ప్రదేశాలనే మనం శక్తిపీఠాలుగా పిలుస్తాము. ఈ ప్రయాగలో ఉన్నటువంటి ఈ శక్తిపీఠము సతీదేవి కుడి చేతి వేలు పడిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. ఈ శక్తిపీఠంలో విగ్రహారాధన ఏమీ ఉండదు. దానికి బదులుగా అమ్మవారి ఉయ్యాలకే పూజలు చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల ఈ శక్తిపీఠం చాలా ప్రాముఖ్యతను సంతరించుకునింది. సో దీన్ని విజిట్ చేసి మేము తరించాము. వీలైతే మీరు కూడా అటు వెళ్ళినప్పుడు విజిట్ చేసి తప్పకుండా సందర్శించి భగవంతుని కృపకు పాత్రలు అవుతారని